అందరికీ నమస్కారం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ రూపంలో త్వరగా మీకు చేరుతాయి. మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి 17th జూలై 2025 ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి సబ్జెక్ట్ గమనించినట్లయితే గ్రాంట్ ఆఫ్ నోషనల్ ఇంక్రిమెంట్ ఆన్ 1st July or 1st January to the employees who retired from the central government service on 30th June or 31st December respectively for the purpose of calculating their pensionary benefits regarding. సో ఈ ఇన్స్ట్రక్షన్ని తెలుగులో చూపించే ప్రయత్నం చేస్తాను. తెలుగులోనే మీకు వివరించడం కూడా జరుగుతుంది. ఈ కార్యాలయం 18th October 2024 యొక్క ఆఫీస్ మెమరాండం, అదేవిధంగా 11th November 2024 నాటి కొనసాగడం కొనసాగింపుగా జూన్ 30 లేదా డిసెంబర్ 31వ తేదీన వీరు పదవీ విరమణ చేసే అధికారులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు కేసులను పరిష్కరించడానికి గౌరవనీయులైన సుప్రీంకోర్టు 20 ఫిబ్రవరి 2025 ఇచ్చిన తుది ఆదేశాల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేసినట్లు డిఓపిటి యొక్క ఆఫీస్ మెమరాండం నెంబర్ 19/116/2024. సో తేదీ చూసినట్లయితే 20 మే 2025తో పంపమని ఆదేశించడం జరిగింది. సో అదేవిధంగా రెండో పేర చూసినట్లయితే 20 మే 2025 నాటి ఉత్తర్వు అందిన తర్వాత ఈ విభాగం యొక్క కొన్ని అంశాలపై డిఓపిటి నుండి వివరణ కోరింది. 8th July 2025 నాటి వివరణ మరియు గౌరవనీయులైన సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ కింది వాటిని స్పష్టం చేశారు. సో ఫస్ట్ వన్, ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే అర్హత. పెన్షన్ ప్రయోజనం కోసం నోషనల్ ఇంక్రిమెంట్ ప్రయోజనం 1 జనవరి 2006 లేదా ఆ తర్వాత జూన్ 30 లేదా డిసెంబర్ 31వ తేదీన పదవి విరమణ చేసిన అధికారులకు విస్తరించబడుతుంది. ఇది 20 మే 2025 నాటి డిఓపిటి యొక్క ఆఫీస్ మెమరాండంలో నిర్దేశించిన షరతులకు లోబడి ఉంటుంది. రెండో పాయింట్ చూసినట్లయితే ఆర్డర్ అమలు తేదీ మరియు మూడవ పక్షాలకు సాధారణ షరతులు. ఈ నోషనల్ ఇంక్రిమెంట్ ఆధారంగా అధిక పెన్షన్ యొక్క వాస్తవ ద్రవ్య ప్రయోజనం 1 మే 2023 నుండి చెల్లిస్తుంది. 30 ఏప్రిల్ 2023 లేదా అంతకుముందు పదవి విరమణ చేసిన అర్హత కలిగిన ఉద్యోగులందరికీ ఇప్పటికే సుప్రీంకోర్టు ఉత్తర్వు ఉన్న వారికి తప్ప అటువంటి సందర్భాలలో కోర్టు యొక్క నిర్దిష్ట ఆదేశాలు వర్తిస్తాయి. ఇప్పుడు మూడో పాయింట్ చూద్దాం. కోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఉన్న కేసులు. అర్హత కలిగిన రిటైర్డ్ ఉద్యోగి క్యాట్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ముందు జోక్యం, ఇంప్లీమెంట్, రిట్ పిటిషన్ లేదా అసలు దరఖాస్తు కోసం దరఖాస్తు దాఖలు చేసినట్లయితే జోక్యం లేదా అమలు లేదా రిట్ పిటిషన్ లేదా అసలు దరఖాస్తు కోసం దరఖాస్తు దాఖలు చేసిన నెలకు ముందు 3 సంవత్సరాల కాలానికి ఒక ఇంక్రిమెంట్తో సహా పెంచబడిన పెన్షన్ చెల్లించబడుతుంది. అయితే యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అండర్ వాట్సెస్ ఎం సిద్దిరాజ్ కేసులో తీర్పు తర్వాత క్యాట్లు లేదా హైకోర్టులు లేదా సుప్రీంకోర్టు ముందు రిట్ పిటిషన్ లేదా అసలు దరఖాస్తు లేదా జోక్యం కోసం దరఖాస్తు దాఖలు చేసిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవనీయులైన సుప్రీంకోర్టు యొక్క ఈ ఆదేశాలు వర్తించవు. ఎందుకంటే అటువంటి సందర్భాలలో 20 మే 2025 నాటి డిఓపిటి ఆఫీస్ మెమరాండం యొక్క పేరా 3 క్లాజ్ ఏలో సూచించబడిన దిశ వర్తిస్తుంది. గౌరవనీయులైన సుప్రీంకోర్టు 20 ఫిబ్రవరి 2025వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఏవైనా దిగువ కోర్టుల ఆదేశాలు ఈ సూచనలకు విరుద్ధంగా ఉంటే అటువంటి ఉత్తర్వులు ఈ షరతులను ఉల్లంఘించేంత వరకు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయబడతాయి. ఇప్పుడు 4వ పాయింట్ గమనిద్దాం. గతంలో నిర్ణయించబడిన కేసులను తిరిగి తెరవడం, ఇప్పటికే అమలు చేయబడిన కేసులను తిరిగి తెరవవలసిన అవసరం లేదు. ఇది కాంపిటెంట్ అథారిటీ ఆమోదంతో జారీ చేయబడుతుంది.